హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా టు లర్న్. ఎస్టర్డే ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, మనం రైట్ పాత్ డిసైడ్ చేయాలని. తర్వాత ఫౌండేషనల్ స్టెప్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే హౌ టు చూస్ రైట్ కెరియర్ పాత్. అంటే ఇప్పుడు మనం అన్నీ చూస్ చేసుకుంటాం కెరియర్ పాత్ అనేది, కానీ కరెక్ట్ అనేది చూస్ చేసుకోవాలి కదా. ఒక్కసారి రాంగ్ స్టెప్ వేసామంటే దాన్ని మనం సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. సో యాక్చువల్గా నాకు తెలిసినంత మట్టుకి మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏదైనా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఆర్ కార్పొరేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, లైక్ హాబీస్ ఆర్ గోల్స్, దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది ప్రతి ఒక్కరిది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. ఇప్పుడు చాలా ఏంటంటే కంపారిజన్ అనేది పెరుగుతుందన్నమాట. అంటే మనలో మనమే కంపేర్ చేసుకుంటున్నాం పక్క వాళ్ళతో. సపోజ్ ఏంటి అంటే కంపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన స్ట్రెంత్ ఏంటో మనకు తెలియదు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే కంపారిజన్ ఆపేయండి. ఫస్ట్ కంపారిజన్ వద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా యూనిక్. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, కానీ టైం పడుతుంది ఆ టాలెంట్ ఏంటి అనేది తెలుసుకోవడానికి. సో కంపారిజన్ వద్దు. ఒకవేళ కంపేర్ చేసుకునేలా ఉంటే నీతో నువ్వు కంపేర్ చేసుకో. ఈరోజుకి రేపటికి ఎంత డిఫరెంట్ అయింది, ఎంత ఇంప్రూవ్ అవుతున్నాం మనం డైలీ అనేది. సో ఫస్ట్ అది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీంట్లోకి వస్తే కనుక కార్పొరేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, హాబీస్, గోల్స్. ఫస్ట్ కార్పొరేట్ జాబ్స్ అంటే ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ అంటున్నారు. సాఫ్ట్వేర్ జాబ్స్ ఓకే, బట్ అండ్ టెక్నికల్ జాబ్స్ ఆల్సో. ఈ రెండిట్లో ఏదోటి మీకు ఏది నచ్చితే అది, మీకు హ్యాపీనెస్ని ఇవ్వాలి జాబ్ చేస్తే, దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. అలానే గవర్నమెంట్ జాబ్, కొంతమంది గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది, పీస్ఫుల్గా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది అని చెప్పి కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతారు. కానీ ప్రిపేర్ అవుతారు జస్ట్ 1 or 2 మార్క్స్తో వాళ్ళు అది రీచ్ అవ్వకపోవచ్చు సమ్టైమ్స్. బట్ కానీ మనము డిసైడ్ అయి కూర్చున్న తర్వాత డెఫినెట్గా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సక్సెస్ అనేది వస్తుంది మనకి. కానీ ఆ టైం వచ్చే వరకు మనం ప్రిపేర్ అవుతూనే ఉండాలి. మనకి ఆ స్ట్రగుల్స్లోనే మనకి ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ హాబీస్ ఏంటంటే సపోజ్ చాలామందికి హాబీస్ ఉంటాయి, లైక్ డ్రాయింగ్ వేయడం కానీ, సమ్ స్కిల్స్, ఏదైనా ఒక సాఫ్ట్వేర్లో చాలా ఎక్స్పర్ట్ అయి ఉండడం కానీ, లేదంటే క్రాఫ్ట్ చేయడం కానీ, లైక్ బిజినెస్ ఐడియాస్ రావడం కానీ, సమ్వన్ క్రికెట్ ఆడడం కానీ, లేదంటే సంథింగ్ స్పోర్ట్స్ లేదన్నా టాప్లో ఉండడం కానీ. ఏంటంటే ఒక్కొక్కసారి హాబీస్ని కూడా కెరియర్స్ కింద చూస్ చేసుకోవచ్చు మనం. సపోజ్ ఏదైనా బిజినెస్ ఐడియా ఉంది అనుకో, దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది కూడా ఇప్పుడు స్టార్ట్ చేసిన వెంటనే రిజల్ట్ అనేది రాదన్నమాట. ఈరోజు ట్రై చేసి రేపటికి రిజల్ట్ రావాలి అంటే ఎలా వస్తుంది? సపోజ్ ఏదైనా ఒక విత్తనం తీసుకుంటే, లైక్ ఒక సీడ్ తీసుకుని దాన్ని భూమిలో వేసినప్పుడు ఎస్టర్డే లైక్ టుమారో మనకు అది వృక్షం అవుతుందా? అవ్వదు కదా, టైం పడుతుంది కదా. దాన్ని రోజు కేర్ చేసి వాటర్ వేయడం, సన్లైట్ అవన్నీ ఇవ్వడం వల్ల అలా ఆఫ్టర్ సమ్ ఇయర్స్ అది ఒక ప్లాంట్లో మారుతుంది. సో మనం కూడా అంతే. మనం ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అది వెంటనే రిజల్ట్ రావాలి అంటే రాదు. సో మనం ట్రై చేస్తూ ఉండాలి. అది
నెక్స్ట్ ఏంటంటే గోల్స్. కొంతమందికి గోల్స్ ఉంటాయి. లైక్ హయ్యర్ స్టడీస్ చేయాలి, అబ్రాడ్ వెళ్ళాలి, లేదంటే డ్రీమ్ జాబ్స్ ఉంటాయన్నమాట. పర్టికులర్గా నాకు ఈ జాబ్ చేయాలని ఉంది. లైక్ ఆఫీసర్స్, లేదంటే ఆర్ఆర్బిఏలో చేయాలి. లైక్ ఇలా ఉంటుంది. ఏంటంటే కొంతమంది ఆ జాబ్స్ చేయాలని ఉన్న డ్రీమ్ గోల్స్ ఉన్నా సరే ఇష్టం లేకుండా సంథింగ్ వేరే కెరియర్ పాత్ చూస్ చేసుకుని సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనకి ఏది మన హార్ట్కి మనం చేసే పని ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా తెలియకుండా ఇంట్రెస్ట్గా చేసే కెరియర్ని మనం పాత్ చూస్ చేసుకోవాలన్నమాట. రైట్ కెరియర్ పాత్. సపోజ్ ఒక కెరియర్ అనేది చూస్ చేసుకున్నామంతా అయిపోయింది, సగం దూరం వెళ్ళాక అరే ఇది నా లైఫ్ కాదురా అని చెప్పి అని రిగ్రెట్గా ఫీల్ అవ్వకూడదు. నెక్స్ట్ అంటే అది రిమెంబర్ వన్ థింగ్, యువర్ చాయిస్ షుడ్ మ్యాచ్ యువర్ గోల్స్. ఓకే, అప్పుడు మనల్ని ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. నేను ఏం చేయాలి, రియల్గా ఎంజాయ్ చేయాలి, నేను చేస్తున్న ఎంజాయ్ చేయాలి అంటే, లేదంటే నువ్వు ఎలాంటి లైఫ్ కోరుకుంటున్నావు, స్టెబిలిటీయా, లేదంటే గ్రోత్ ఛాలెంజెసా, లేదంటే నీ జాబ్ ఏంటి, హైయర్ స్టడీ ఏంటి, అవన్నీ ఒకసారి థింక్ చేయాలి. అప్పుడు ఒకసారి నీ ఇంట్రెస్ట్ కానీ హాబీస్ కానీ అన్నీ నీ గోల్స్ కానీ అన్నీ నువ్వు తెలుసుకుంటే తర్వాత నీకు నీ రైట్ డైరెక్షన్ అనేది నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. అప్పుడు రాంగ్ డైరెక్షన్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఉండదు. ఓకే, కాబట్టి ఈరోజు కొంచెం టైం తీసుకొని అసలు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అన్నది డిసైడ్ చేసుకోండి. మీకు ఏది సెట్ అవుతుంది అన్నది చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ.